2 నో 3 నో అని చెప్పేవాళ్ళు. నేను చెప్పలేదు అని సార్ మాకు అన్నల మేడం ఇచ్చేది మీరు రావచ్చు వస్తుందే కదా సార్ అని స్టూడెంట్. నేను ఏమంటున్నా అంటే మీరు చాలా మంచి ప్రోగ్రామ్ చేసింది, మాకు కూడా చాలా కలవాలనిపిస్తుంది. పిల్లలు రెగ్యులర్గా టచ్ ఉంటాడు, వాట్సాప్లో ప్రశాంత్ రెగ్యులర్గా టచ్ ఉంటాడు. ఇంకొంతమంది స్టూడెంట్స్ బయట అంటే ఇంతకుముందు సింతల శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మీ పిల్లలందరినీ డిసిప్లైన్ ఉన్నప్పుడే చదువు వస్తుంది. టీచర్స్కి మీదికి మీరు పేరెంట్స్గా, ఇప్పుడు మీరంతా పేరెంట్స్గా వస్తుంది. పేరెంట్ ఫోబియా, పేరెంట్ వస్తాడు. ఉన్నత స్థాయికి చదువులో వెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా మీ పద్ధతిలో మీ పిల్లలకు అప్లై చేయండి. పేరు పెట్టండి. ఈ స్కూల్ పేరు మరగండి. రేపు పొద్దున సార్ ఉన్నా మేమున్నా లేకపోయినా మళ్ళీ కాబట్టి వివేకానంద అనేది ఒక బ్రాండ్ ఉండాలి. అది ఉండాలంటే మీకు ఒక ఆలోచన ఉంటే ఒకవేళ స్కూల్ పెట్టాలప్పుడు మేము బెస్ట్ టీచర్స్ కావాలంటే మీ స్కూల్లో పనిచేస్తుంటే సపోర్ట్ చేద్దాం. ఆ స్కూల్ పెట్టండి, దాని పేరు వివేకానంద అని పెట్టండి. ఎవరికి మీ క్లాస్మేట్స్ ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ మీ టీచర్స్ హెల్ప్ చేయండి. లేదా సొసైటీలో ఉంటే ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే వివేకానంద పేరు మీద సొసైటీలో మీరు హెల్ప్ చేయండి. టీచర్స్ గుర్తుందంటే పేరెంట్స్ కూడా అందరికీ వివేకానంద స్కూల్ గుర్తుంటాయని చెప్పి సిస్టమ్ అంతా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు రావుస్ ఐఏఎస్ అవార్డు కూడా చెప్పిన. కానీ నాకు బాగా నచ్చేది వివేకానంద స్కూల్ పిల్లలు యాజమాన్యం. ఓకే, నేను ఎప్పుడు ఏది చేస్తాను స్కూల్ పెట్టాను నా సపోర్ట్ ఉంటుంది, మీరు ట్రస్ట్ పెట్టినా నా సపోర్ట్ ఉంటుంది. కానీ వివేకానంద పేరు మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ మీరు వినిపడేలా చేయండి. శివ మేము చేస్తున్నామని కాదు, వివేకానంద ట్రస్ట్ చేస్తున్నారని చెప్పండి. మేము చేస్తున్నామని అస్సలు చెప్పండి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వివేకానంద పేరు ఒక ట్రస్ట్ పెట్టండి. నా మాట వినండి. ఒకటి, ఒక కోటీశ్వరుడు ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 అదే ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు ₹1 సాయం చేస్తే ₹1,00,00,000 సమానమైంది, ₹1,00,00,000 సమానమైంది. కాబట్టి మనం లక్షలు చేస్తున్నామా కోట్లు చేస్తున్నామా అని కాదు, సహాయం చేయడం నేర్చుకోండి. సహాయం చేయడం నేర్చుకుంటే మనకు ఒక మంచి పేరు వస్తుంది, బ్రాండ్ వస్తుంది, ఒక బ్రాండ్ అనేది ఉండిపోతుంది అని చెప్తున్నాను. ఇదంతా ఎందుకు సాటి పిలిస్తే బాగా ఎమోషనల్ చేసేసాడు, సీరియస్నెస్ చేసేసాడు, ఎంజాయ్ చేద్దామని కలుద్దామని అనుకుంటే ఎందుకు చెప్తున్నా అంటే అందరు మామూలుగా ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం నడుస్తున్నంత సేపే ఆ పేరు వినిపిస్తున్నది. ఏదైనా ఏ స్కూల్ అంటే కాదు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్. నేనేమంటున్నా అంటే మన స్కూల్ని మనం బతికిద్దాం, మన స్కూల్ని కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు బతికిద్దాం అని చెప్పేసి నాకు. ఒకవేళ మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. ఏమైనా తప్పు మాట్లాడితే ఖచ్చితంగా వినాల్సిందే, ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫాలో కావాల్సిందే. ఓకే, మీరందరూ బాగుండాలి, ఇలాంటి కార్యక్రమాలు చెయ్యండి. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మేమందరం ఇలాగే ఉంటే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ 50 ఇయర్స్కి గోల్డెన్ జూబ్లీకి మేమందరం రావాలని ఆ గోల్డెన్ నేను ప్రార్థిస్తాను. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, దయచేసి మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. మీ అందరికీ మరొకసారి పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మా అందరిని పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు ఇదే డిసిప్లిన్ తోటి ముందుకు పోండి, మీ పిల్లల్ని మీ ఫ్యామిలీస్ని ముందుకు తీసుకెళ్ళండి. అందుకు మా దేవుని భగవంతుని యొక్క పూర్తి ఆశిస్తుంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మాట్లాడుతూ రావాలి ప్లీజ్. దయచేసి మీ ఫ్రెండ్స్ మీ చెప్పారు పాటిస్తున్నాం, దాని నిదర్శనం ఇది. ఇక్కడ Smile. No, it's your please. Ready? ఈ కార్యక్రమం అంతా అనుకున్న తర్వాత అరే మీరు ఇన్వైట్ చేసినట్టు మేము ఇక్కడ ఫంక్షన్లో ఉన్నాము, ఇక్కడికి వస్తే 5 కూడా కలుస్తున్నారు అంటే కిషన్ సార్, శ్రీనివాస్ సార్, అందరు సార్ కలిసారు. ఫంక్షన్ అటెండ్ అయినాము, ఫోటోస్ అయినాయి.
అందరూ కూడా వెళ్ళాలంటే అందరూ ఒకరికి ఉంటారు కాబట్టి కొందరు వేరే వేరే స్థితిలో ఉంటారు. అయితే ఏ స్థితిలో ఉన్నా కూడా ఓ గురువు గారికి నిజమైన ఆస్తి అంటే ఆ యొక్క శిష్యులే. ఇప్పుడు నేను చెప్పాలంటే మీరు అందరూ కూడా మా ఆస్తి అమ్మా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో తడసపడుతుంటారు. ఏమంటారు, నమస్కారం సార్, నమస్కారం సార్ అని చెప్తుంటారు. వస్తుంటారు కలిసినప్పుడు నా పిల్లలు అడుగుతారు ఎవరు నా అంటే నా పిల్లలు పెట్టి అని చెప్తారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చాలాసార్లు కూడా వచ్చింది రాధా కానీ శ్రీలంక కానీ కలిసి. ఎందుకంటే మేము చాలా గర్వంగా వెళ్తాం మిమ్మల్ని చూస్తుంటే. మనకి దేంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక గురువుకి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఆస్తున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు అమ్మా. 26 years సర్వీస్ అవుతున్నది టీచర్గా. ఎన్నో బ్యాచ్లు అయిపోయిన నా దగ్గర నుంచి. అంటే అందరికీ నేను చెప్పుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. అయినా గుర్తుంచుకొని పిలిచారు, వెరీ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఒక గురువు గారికి నిజంగా ఆస్తి అంటే చెప్పాలంటే ఖచ్చితంగా తన విద్యార్థులు. మీరు పెద్ద పెద్ద స్థితిలో ఉంటే చాలా గర్వంగా ఫీల్ అమ్మా. ఒకసారి ఒక 2 సందర్భాలు చెప్తాను, ఒకటే సందర్భాలు చెప్తాను. ఒకసారి మన దాంట్లో శ్రీలత ఉంటుంది, శ్రీలత నా ఇప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్. దానికోసం ఒకసారి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. ఒక 2 సార్లు ఆఫీస్కి వెళ్ళాను. తహసీల్దార్ అయితే నాట్ ఏ సింపుల్ పోస్ట్, ఒక మండల్ బాస్. వెళ్ళాను మేము అనుకోకుండా, కిషన్ సార్ నేను అరే వెళ్దాం పదరానికి కిషన్ సార్ పక్కన చెప్పాడు ఎట్లా వెళ్దామని చెప్పేసి. వెళ్తే లేదన్నా అరే మన స్టూడెంట్ శ్రీలతనే ఉంటారా వెళ్దాం పదా అని చెప్పాను. వాడు నేను చెప్పాను బాగా మమ్మల్ని విశ్లేషించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మా గురువులు అని చెప్పింది, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి మా గురువులు అండి అని చెప్పింది. మాకు ఎంత అంటే అంత గౌరవం అనిపించిందమ్మా. ఎందుకంటే ఒక గురువుకి అంతకంటే ఇంకా ఎక్కువ ఏమి ఉంటుందమ్మా. అదే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ. కాబట్టి వెరీ బాగుంది. ఇంకో విషయం, ఇంకా లైఫ్లో ఒక ఫ్రెండ్ మించింది ఇంకేముందమ్మా. ఏది షేర్ చేసుకున్నా ఫ్రెండ్తోనే షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్ ఇండియా ఫ్రెండ్ ఇండియా ఒక కొటేషన్ ఉంది. కాబట్టి మంచి స్నేహితులు ఉండడం అనేది కూడా ఒక సూచన అనుకోండి. లైఫ్లో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి. నాకు ఆ ఫ్రెండ్స్ ఇచ్చింది కూడా నిజంగా శ్రీనివాస చెప్పినట్టు వివేకానంద స్కూల్. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది. దాదాపు 1 day 2 days కంపల్సరీ కలుస్తాం. ఏమరా ఎక్కడ ఉన్నారా రారా ఇదే మాట్లాడుకుంటాం. అక్కడికి లక్ష్యం చేస్తే కలిసిగా విషయం. కానీ లైఫ్ లాంగ్ ఉంటుంది మా ఫ్రెండ్షిప్. శేఖర్ నేను శ్రీనివాస. కాబట్టి ఆ స్కూల్ వల్ల నాకు మంచి ఫ్రెండ్ వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఆ ఫ్రెండ్ వల్ల ఆ స్కూల్ వల్ల నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా నేను ఒక మంచి ప్లేస్లో ఉన్నాను. అంటే నేను టీచర్ ప్రొఫెషన్లో ఉండి విద్యార్థులను మంచి దృష్టిలో చూస్తూ మంచిగా బాగుపరిచిస్తూ ఉన్నాను. కాబట్టి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మీ అందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్ కొద్దిగా అందరు పడాల వెంకటేష్, అన్సర్ నరేష్, మనోహర్ స్వామి ప్లీజ్ రండి పైకి రండి. దినేష్, ప్రిన్స్ కిరణ్, విజయ్ కుమార్ ఎల్లర perfect now. Ready everyone, please smile. Right, okay, right. నిజంగా నేను ఒక టీచర్ స్థాయి రవికాంత్ సార్ మాత్రమే టీచింగ్ ఎలా నేర్పాలో ఎలా చెప్పాలో నాకు నేర్పారు. చిన్న చిన్న విషయాలు కూడా దగ్గర తీసుకొని సార్ ఇలా చెప్పకూడదు, పిల్లలకి ఇలా చెప్పాలి అనే విషయాలు నేర్పారు. అదే వివేకానందలో నేను కూడా ఒక స్టూడెంట్. టీచింగ్ నేర్చుకోవడంలో నేను రవికాంత్ సార్ దగ్గర ఒక స్టూడెంట్ లేకపోతే ఆ నేర్చుకున్నటువంటి అక్కడ అవసరం విద్యార్థికి ఏమి అవసరం ఉంటుంది అనే విషయాన్ని నాకు చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈరోజు చాలా మంది విద్యార్థులు చాలా మంచి మంచి స్టేజ్లో ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థానాలు ఉన్నారు. మమ్మల్ని విద్యార్థులు ఎవరు మర్చిపోకుండా ఉంటున్నారు. అదొక మాకు ఆనందంగా ఉంటుంది. ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఎంత పని మీద, దాని ఎవరో తెలియదు. నేను పోయే వరకు డాక్టర్ లేచి నిలబడ్డది. నేను పరేషాన్, నేను ఒక పేషెంట్కి పోయాను. ఆ డాక్టర్ నిలబడ్డం ఏంటి అని అడిగా. ఎందుకు నిలబడ్డానంటే నేను మీ వివేకానంద స్టూడెంట్ని, అందుకోసమే నేను నిలబడ్డాను అని చెప్పారు. అది చాలా ప్రౌడ్గా అనిపించింది. నేను చాలా గర్వపడ్డాను, మా విద్యార్థులు అంత గుర్తుంచుకున్నానని చెప్పేసి. మీరు మమ్మల్ని పిలిచి మాకు గౌరవం ఇచ్చినందుకు మేము వెరీ వెరీ థ్యాంక్స్.
సాగులో ఉండొచ్చు, లెక్కలో ఉండొచ్చు, ఖర్చులో ఉండొచ్చు, మీరు నేర్పించిన లెక్క మ్యాథ్స్ ఊరికలు ఇంకా గుర్తున్నాయి సార్. సో మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టడం లాస్ట్ దాకా మిమ్మల్ని వెయిట్ చేయించాను. మేము సారీ. కిషన్ సార్ని, రాజేంద్ర సార్ని, ఒకసారి చేయడానికి రావాల్సింది కోరుకుంటున్నాను సార్. బాలకృష్ణ పైకి రండి, తర్వాత సన్మానండి. శివ వాయిస్ ఇండియా మిగిలితే రమ్మని చెప్పు. ఫైవ్ సెషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. మన ఆల్రెడీ బ్యూటిఫికేట్స్ బుద్ధి వెంకట సార్ గారు పైగా ఓడిపోతాం సార్. సార్ పైగా ఈ సమావేశంలో అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు మరియు నేను గుర్తుపట్టలేనంత ఎదిగిపోయినటువంటి నా స్టూడెంట్స్ అంటే నాకు తెలిసి ఫస్ట్ నేను చాప్టర్స్ బట్టి టీచింగ్ చేసింది మీకే, కెరియర్ స్టార్ట్ అయింది మీకు. సో అందరూ మంచి మంచి స్థానాలలో ఉన్నారని తెలుసు. కొంతమంది మాత్రమే నాకు అక్కడక్కడ పరిచయం ఉన్నారు. మాట్లాడాలని చాలా మంది కానీ నాకు ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తుకొస్తలేదు. సరే ఏమో ఆలోచన కంగ్రాట్స్. అందరూ మమ్మల్ని గుర్తుంచుకొని ఇంత మంచి ఇక్కడ చూసి మమ్మల్ని సన్మానం చేస్తున్నందుకు అందరికీ వన్ సెకండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఆల్ టైం మనకు ప్లేస్ సార్ సీక్రెట్ బజెట్ సార్ గురించి మాట ప్లీజ్. ఈ బ్యాచ్ లో 5 సెక్షన్లు ఉండేవి, అందులో 2 సెక్షన్లు నేను టీచింగ్ చేసినాను. మిగతా బ్యాచ్ లో మిగతా సెక్షన్స్ కి నేను ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఫిజిక్స్ సతీష్ సార్ చెప్పినట్టుగా మేము చదువుకుంటూ మీకు టీచింగ్ చేయడం జరిగింది. నేను పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎంఎస్సీ జువాలజీ నేను సెలెక్ట్ అయిన తర్వాత ర్యాంక్ అవుతున్న తర్వాత అక్కడ ఇర్రెగ్యులర్ గా నేను పీజీ చేసేది, రెగ్యులర్ గా వివేకానంద స్కూల్లో టీచింగ్ చేసేది. అంటే నేను కూడా చదువుకుంటూ మీకు చదువు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంతకుముందు నా తోటి మా ఉపాధ్యాయులందరూ చాలా మంచి స్పీచ్లు ఇవ్వడం జరిగింది. సో దానికి ముందు మన వివేకానంద విద్యాలయం యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు. వివేకానందుని లోగో చూసారా మీరు? ఎంతమంది చూసారు? ఇక్కడ ఫ్లెక్సీగా ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. లోగో సో లోగో చూడకుండా, దాంట్లో ఉన్న ఒక పదం చూడకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు. దాని ఒక మంచి కొటేషన్ ఉన్నది. ఏమన్నా చెప్పండి? శీలమే విద్యకు భూషణం. ఇలా ఎంతమంది పాటిస్తున్నారో మీ గుండెలందరూ చేసేసుకోండి. సో మీరు క్రమశిక్షణతోటి, మేము కూడా జీవితంలో క్రమశిక్షణతోటి మన విద్యనే మనకు మూలం. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్ అని ఎట్లా అంటామో, శీలమే విద్యకు భూషణం అనేది చాలా 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 ఎఫెక్టివ్ పాయింట్. అది మీ పిల్లలకు, ఇక్కడ ఉన్న మా విద్యార్థులందరికీ చెప్తున్నాను, మీ పిల్లలందరికీ తెలియజేయండి. శీలమే విద్యకు భూషణం. మీ క్యారెక్టరు, మీ డిసిప్లిన్ అనేది ఎప్పటికీ మీ పిల్లల డిసిప్లిన్ కాపాడేది మీరే. మా తల్లిదండ్రులు మాకు చదువు ఇలా చెప్పాలో, ఎట్లా నేర్పియాలో తెలియలేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళంతా చదువుకోలేరు, వాళ్ళు చదవలేరు మా తల్లిదండ్రులు. కానీ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్, మీకు ఐఐటీస్, ఎన్ఐటీస్, నీట్ అనే ఎంట్రన్స్ తెలియకుండా ఇందులో ఎంతో మంది సాఫ్ట్వేర్ అయ్యారు, ఎంతో మంది గ్రూప్స్ రాసిరు, ఎంతో మంది ఎస్జిటి పీజీటీ రాసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తెలియకుండా అప్పుడు మేము ఈ స్థాయికి వచ్చినాం. అన్ని తెలిసి మీరు ఇంకో స్థాయికి వెళ్తున్నారు.
ఆ క్రమశిక్షణని, ఆ డిసిప్లిన్ని ఖచ్చితంగా మీ పిల్లలకు తెలియజేయండి, వాళ్ళు కాపాడండి. మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చుడు చాలా చాలా తగ్గించుకోండి. మీ పిల్లలకు మీరు డివైజెస్ ఇచ్చిరంటే మీ మాట మీ పిల్లలు వినరు. ఇది 100% నిజమా కాదా? నిజమా కాదా? ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్తున్నాను ఇక్కడ, మీ పిల్లలు తినట్లేదని చెప్పి ఫోన్ ఇచ్చి మీరు తిండి పెట్టిరంటే పిల్లలు మీ మాటకు విలువ ఇయ్యరు. ఎందుకంటే మీరు అరెస్ట్ అవుతారు అక్కడ. మేము చెప్పినట్టే మా తల్లిదండ్రులు ఇంటున్నారు కాబట్టి అని. సో మీరు ఇల్లేరు అక్కడ. మీ బ్యాచెస్ అప్పుడు 90% స్టూడెంట్స్ అంతా రెస్పెక్ట్ ఇచ్చేది, 10% కొంత అల్లరల్లర జీపీస్ లెక్కేటట్టుగా ఉండేది. ఈ రోజుల్లో 10% విద్యార్థులు చదువుతున్నారు, 90% వాళ్ళ ఇష్టానురీతిన నడుచుకుంటున్నారు. కాబట్టి మీ పిల్లలకు దయచేసి చెప్తున్నా, మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి. హై రేంజ్ లో ఉండాలా, ప్రతి ఒక్కరు మంచి ప్యాకేజ్ లో మంచి ఉద్యోగంలో ఉండాలా అని ఆ భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్టివ్ టీమ్ మెంబర్స్ కి ప్రత్యేకంగా అభినందనలు. సప్నా టీమ్ మెంబర్స్ కి వన్స్ అగైన్ ఇక్కడ మనం 25 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నందుకు వన్స్ అగైన్ అభినందనలు తెలుపుతున్నాను మీరు అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా ఇంకా స్నాక్స్ ఇస్తున్నారు కదా, రోజు భయపడేది 10% వచ్చి టైం ఉంటారు. ఎవరికి భయపడేది? ఎందుకు భయపడేది? సరే, మీకు అందరికీ గుర్తుందో లేదో, ఇప్పుడు పిల్లల్ని కార్లలో, బండ్ల మీద, ఆటోలలో డ్రాప్ చేసి వస్తున్నాము. పిల్లల్ని మా పిల్లలు మేము చదువుకునేటప్పుడు నడుచుకుంటూ బ్యాగులు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. ఎక్కడ చంద్రబాబు గేట్ మూసేస్తాడు, ఎక్కడ దాసన్న బెల్లగొట్టాడు అని. సీరియస్ ఈ తర్వాత నేను భయపడ్డదంటే శంకరన్నకు దాసన్నకి. సో ఇప్పటికీ వాళ్ళు చూస్తుంటే ఏ స్కూల్లో ఏ బెల్లు మోగినా శంకరన్న కొట్టే బెల్లు, దాసన్న కొట్టే బెల్లు. బాగుతాయమ్మ, మీకు గుర్తుండే లేదా? ఎవరైతే నాతో పాటు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ అయినా వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్కూల్లో? బాగుతాయమ్మ ఎంతమంది గుర్తుంది? మా మమ్మీ పంపించిన టిఫిన్ బాక్స్ ఏదైతే ఉందో నాకు పక్కన నుంచి పంపించేయమ్మ. సో డెఫినెట్ గా 100% క్రెడిట్ బుద్ధికే. ఫ్రెండ్స్ ఒకసారి ముగ్గురికి గట్టిగా చెప్పండి. శంకరయ్య దాసైనా గట్టిగా అన్న స్టేజ్ పెట్టి. Ready? Stop. Right. తర్వాత స్కూల్లోకి వచ్చిన తర్వాతే అంటే నేనేమో నేర్చుకున్నాను ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, సంస్కారం అనేది, అలాంటి మంచి మాటలన్నీ. కవిత మేడం గారు చనిపోయారు, కానీ నాకు చాలా బాగా, ఎందుకంటే మేడంతో నేను చాలా క్లోజ్గా ఉంటుండే. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడిని నేను. సార్ కానీ మేడం కానీ నాకు చాలా విషయాలు, పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా
అనేసి చాలా చెప్పేవాళ్ళు. అందుకే చాలా నేర్చుకున్నాను. అందుకనేసి ఈ స్కూల్ని, పిల్లల్ని, విద్యార్థుల్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. నేను అన్ని రోజులు మిమ్మల్ని పూర్తిగా ఫ్రెండ్స్, మీకు అందరికీ గుర్తుందో లేదో జనవరి 26 వచ్చిన, ఆగస్టు 15 వచ్చిన మనకి సవిత మేడం పాడే పాట అట్లాంటి మేడం ఇప్పుడు మన మధ్యలో లేదు కాబట్టి దయచేసి అందరూ నిలుచుకోవడానికి ఒక 2 నిమిషాలు మేడంకి మౌనం రాజేద్దాము. ఫ్రెండ్స్, సార్ మీకు గుర్తుందో లేదు, ఇంకొకటి ఏంటంటే సైలెంట్ గా అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే మన స్టాఫ్స్ ఇంకా మనలాంటి వాళ్ళను తయారు చేయడం కోసము ఇంకా స్కూల్స్లలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 1 టైప్ ఆఫ్ ల్యాడర్ కాదు సార్. ల్యాడర్ ఏంటంటే ఎంతమందిని ఎక్కిస్తా ఉంటుంది, కానీ ల్యాడర్ స్టేజ్ దగ్గరనే ఉంటుంది. ఆ ల్యాడర్స్ లాగా నాకు నా సార్స్ అనిపిస్తారు సార్. ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఇంటర్ కాగానే నాకు యాక్చువల్లీ జూనియర్ అసిస్టెంట్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ సార్. నేను ఇంటర్ కాగానే నాకు జూనియర్ అసిస్టెంట్గానే బ్యాక్లాగ్లో వచ్చింది సార్. సైమల్టేనియస్గా మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రమోషన్ ఛానల్స్ ఎగ్జామ్స్ ప్రతి మెయిన్గా తహసీల్దార్ దాకా రావడం జరిగింది సార్. మోడల్ ఏంటంటే సార్, నేను ఇంటర్ చదివినప్పుడు అరే ఈ తహసీల్దార్ పోస్ట్ చేసినప్పుడు నేను క్లాస్ చెప్పాలంటే ఏం చెప్పాలి, అది నా ఇంటర్ చదివిందని సార్. దానికి నేను ఏం చేసినట్టే సార్, డిగ్రీ డిస్కంటిన్యూ ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ పబ్లిక్ యాడ్ చేస్తాను సార్. ఇంటర్ వరకు సైన్స్ స్టూడెంట్గా ఉన్న నేను జాబ్ రాగానే ఆ స్టూడెంట్స్గా మారిపోయాను. అంటే నేను అంబిషన్ ఎంబీబీఎస్ కోసము చైతన్య వరకు వెళ్ళాను సార్. కానీ చైతన్యలో నాకు హాస్టల్ వాతావరణం ఇప్పుడు అసలు తల్లిదండ్రులని విడిచిపెట్టే స్టేజ్ అప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే సార్, పిల్లల్ని 3rd, 4th క్లాస్లలోనే కట్టించేస్తున్నాం. ఏదైతే వీకి మనం చూడడానికి వెళ్తున్నాం, మంచి చూడడానికి వెళ్తున్నాం. కానీ అప్పుడు మనకి ఇచ్చిన పేరెంట్స్ అట్మాస్ఫియర్ ఇంటి వాతావరణంలోనే మనము హై చదువుకునేటట్టు క్రియేట్ ఉంటుంది సార్. అందుకోసం అని డిజిటల్ యూనివర్సిటీ రావడం జరిగింది సార్. ఇక్కడ నాకు అంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడు నాకు 10 నిమిషాలు కిషన్ సార్ వచ్చిందో, కానీ కొంచెం కిషన్ సార్ సన్నగైపోయేసరికి నేను స్టార్టింగ్ గుర్తుపట్టలేకపోయినా సార్. మళ్ళీ అక్కడ కరోనా టైం ఉంది కాబట్టి కొంచెం మీరు మాస్క్ ఎలా పెట్టుకొని వచ్చినట్టున్నారు. కొంచెం లేట్గా ఇంటర్వ్యూట్ చేసిన దానికి ఒకటి సారీ సార్. ఇంకోటి నవిపేటలో షేక్ ఉస్మాన్ సార్ నాకు ఆర్టీఐలో పరిచయం. నేను ఫ్రీగా మాట్లాడుతున్నా, మా మండలంలో స్టాఫ్ ఏమో షేక్ భయపడిపోతున్నాను. అయితే నేను ఎందుకు ఇంత భయపడిపోతున్నానంటే, సార్ మా ఏం చేస్తారంటే, అరే నువ్వు ఆ సార్ స్టూడెంట్ అన్నారు అని చాలా గొప్పగా. ఇప్పుడు నా మండలం పోయినప్పుడు ఆ సార్ నా దగ్గరికి రావడము, మా దగ్గర కూర్చోవడం అంటే మాకు చాలా గౌరవంగా ఉంటుంది సార్. ఎందుకంటే సార్, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ అయ్యో నేను తెలుసున్నారు కాబట్టి ఆ స్టేటస్ ఆ హోదా వేరే ఉంటుంది, ఎవరితో పలకరించలేమో అనే ఉద్దేశంతో కొందరు ఉంటున్నట్టు అనిపిస్తుంది సార్. కానీ నాకు అలాంటి ఉండదు. ఎక్కువ మటుకు అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాను. ఇక్కడికి వచ్చింది ఓన్లీ కంప్లీట్గా మీరు ఫ్రెండ్ గా, ఇంకా అదర్వైజ్ ఏం లేదు. మన సార్స్ కి మన స్టూడెంట్ గానే వచ్చాం సార్. ఇంకోటి ఏంటంటే లేడీస్ లో ఫేస్ గుర్తుపెట్టడం కొంచెం ఈజీ అవుతుంది కానీ సార్, బాయ్స్ లో మాత్రం నేను కొన్ని ఇక్కడనే బోరైపోతున్నాను సార్. అంటే కొంచెం క్యాప్ అయిపోయినా ఫేస్ చేంజ్ అయిందా, నేనైతే స్కిల్ అలానే ఉందని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్ గుంటూరు మండలంలో తహసీల్దార్గా వర్క్ చేస్తున్నాను సార్. ఎప్పటికైనా ఎవరైనా కానీ నా తరఫున నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేస్తాను సార్. ఇప్పుడు శివకుమార్ సార్ గారు చెప్పిండ్రు, అది మంచి కాన్సెప్ట్. మా స్కూల్ మేట్స్లోనే ఎవరు దాన్ని మోటివేట్ చేసినా కానీ నా వంతు సహాయకరము నేను తప్పకుండా అందజేస్తాను సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు లేకపోతే మేము లేము సార్. మీరు వెంటనే మేము ఈ స్టేజ్కి వచ్చినా ఈ స్టేజ్ మీద నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను సార్. మీరు లేకపోతే మేము మాట్లాడుతున్నాం సార్. మీరు ఇచ్చిన సంస్కారాన్నే మేము మా భారతరాల వారికి అందజేస్తాం సార్. ఒకటి అంటున్నారు, మీరు ఫోన్స్ అడెక్ట్ అయిపోయింది సార్. ఆ ఫోన్స్ మేము అడెక్ట్ అయిపోయినాం. ఇప్పుడు శివకుమార్ సార్కి అందరూ చదివే ఫోన్ అనిపిస్తుంది, ఫోన్ వచ్చింది
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ కోర్ కమిటీ మెంబర్స్ సార్. ఇంత ఈవెంట్కి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసినందుకు ఓకే, అందరు ఉన్నాము, అందరు పార్టిసిపేట్ చేసి అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దీని వెనకాల కోర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇన్ఫాక్ట్ నిన్న నైట్ ఎవరు కూడా పడుకోలేదు. దయచేసి వాళ్ళకి ఒక చిన్న సన్మానం ఉంది. రైతా సార్ గారు రావాలి. మీరు మీ శివకుమార్ సార్ గారు ప్లీజ్ సారీ సార్ కదా. నేనే సార్ మొత్తం నేనే సార్. గట్టిగా చెప్పట్లు. గట్టిగా చెప్పట్లు, గట్టిగా చెప్పట్లు. రెడీ.
Thank you.